Hello all, welcome to Cine Smash. Here is the review of the film Srinivas Mangapuram directed by Ajay Bhopati. అజయ్ భూపతి గారి ప్రీవియస్ మూవీస్ అన్నీ డీసెంట్గా బాగానే ఉంటాయి. సో ఒక డీసెంట్ ఎక్స్పెక్టేషన్తోనే మూవీకి వెళ్ళాను. బట్ మూవీ ఎలా ఉందంటే ఒక కైండ్ ఆఫ్ టార్చర్ అనొచ్చు. ఏం వర్కౌట్ అవ్వలేదు అసలు. మూవీ సగం నుంచే థియేటర్ నుంచి వచ్చేద్దాం అనుకున్నా. బట్ ఏం చేస్తాం, సెకండ్ హాఫ్ అయినా బాగుంటుందేమో అని ఉంటే అది లేదు. ఏం ఈ పనుల్లో కనిపించలేదు. పైగా ఫిజికల్ గానీ మెంటల్ గానీ స్ట్రెయిన్. స్టోరీ ఎలా ఉంటుందంటే ఒక ప్యూర్ అవుట్డేటెడ్ స్టఫ్ అనొచ్చు. కొంచెం కూడా కొత్తదనం ఉండదు. పోనీ రైటింగ్ అయినా బాగుంటుందంటే అది ఉండదు. ఏం చెప్పినా వేస్టే. ఇంకా ఈ మూవీ గురించి క్యారెక్టర్స్ చాలా వీక్గా రాసుకున్నారు. క్యారెక్టర్సే వీక్ అంటే వాళ్ళ యాక్టింగ్ కూడా ఏం బాగాలేదు. యాక్టింగ్ గురించి ఇంకేం చెప్పలేం, బికాస్ ఇట్స్ ఎ డెబ్యూ మూవీ ఫర్ లీడ్ యాక్టర్స్. బట్ డైరెక్టర్ ఇంకొంచెం మంచి స్క్రిప్ట్తో రావాల్సింది. ఇలాంటి డెబ్యూ యాక్టర్స్తో మూవీ చేస్తున్నప్పుడు అట్లీస్ట్ స్క్రిప్ట్ అయినా మంచిగా సెలెక్ట్ చేసుకోవాలి. కమింగ్ టు టెక్నికల్ డిపార్ట్మెంట్, పూర్ వర్క్ బై డైరెక్టర్ అజయ్ భూపతి. అసలు ఎప్పటికాలం స్టోరీ అండి ఇది. ఎప్పుడో 2000s కాలంలో తీయాల్సిన మూవీ ఇప్పుడు తీసారనిపించింది. మ్యూజిక్ బై జీవి ప్రకాష్. అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు జీవి ప్రకాష్ నుంచి ఇలాంటి మ్యూజిక్. అసలు ఏమీ బాగాలేదు. బీజిఎం కూడా ఎక్కడ ఎక్కలేదు. కమింగ్ టు యాక్టర్స్ పర్ఫార్మెన్స్, లీడ్ యాక్టర్స్ తప్ప మిగతా సీనియర్ యాక్టర్స్ బాగానే చేశారు. సో మూవీ అయితే నాకు అస్సలు నచ్చలేదు. ఏ ఆస్పెక్ట్లోనే నాకు అసలు వర్కౌట్ అవ్వలేదు. సో మూవీ అయితే ఈజీలీ స్కిప్పబుల్. అసలు ట్రై కూడా చేయకండి మూవీకి వెళ్ళడానికి. ఈ మూవీ పెద్ద డిజాస్టర్ అండి. దీన్ని తెలంగాణ వాదులు కానీ సమైక్యవాదులు కానీ ఆపొద్దు. ఎందుకంటే మ్యాట్నీ కల్లా ఇదే ఆగిపోతుంది. సో దట్స్ ద రివ్యూ గైస్. మూవీ చూసాక మీకు ఎలా అనిపిస్తుందో కింద కామెంట్స్లో మెన్షన్ చేయండి. ఓకే, దెన్ వి విల్ మీట్ ఇన్ ద నెక్స్ట్ వీడియో.